గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ స్టోరీ లాస్ట్ వరకు ఖచ్చితంగా వినండి. ఒక ప్రొఫెసర్ కొత్తగా ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యారు. స్టార్టింగ్ కాబట్టి స్టూడెంట్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలెట్టారు. క్లాస్ లో జోకులు వేస్తూ నవ్విస్తూ అందరి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు క్లాస్ రూమ్ లో ఒక మూలకు ఎప్పుడూ సాడ్ గా కూర్చొని ఉండే ఒక స్టూడెంట్ ని గమనించారు. ఆ స్టూడెంట్ ని పిలిచి ఏమైంది, ఎందుకంత పరేషాన్ గా ఉన్నావు అని అడిగారు. ఆ స్టూడెంట్ దానికి, సార్ నా గతం నన్ను చాలా బాధ పెడుతోంది, ఆ బాధలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని ఏడుస్తూ చెప్పాడు. ఇది విని నువ్వు రేపు నా ఇంటికి వచ్చే అన్నారు ప్రొఫెసర్. నెక్స్ట్ డే ఆ స్టూడెంట్ ఆ ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళాడు. ప్రొఫెసర్ తనే స్వయంగా షికంజీ అంటే నిమ్మరసం చేసిచ్చారు. అందులో కావాలని ఉప్పు కొంచెం ఎక్కువగా వేసిచ్చారు. అది తీసుకొని తాగిన స్టూడెంట్ మొహం చెట్లించాడు. ఏమైందని ప్రొఫెసర్ అడిగితే ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైందని చెప్పాడు. అరే అవునా, ఇటువు దాన్ని పడేద్దామన్నారు ప్రొఫెసర్. అయ్యో ఇంతదానికి పడేయడం ఎందుకు సార్, దీనిలో కొంచెం చక్కెర వేస్తే ఉప్పు ఫ్లేవర్ ని తగ్గించొచ్చు అన్నాడు స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ ఇదే నేను మీకు నేర్పించాలి అనుకున్నది. పాస్ట్ లో ఉన్న చేదు జ్ఞాపకాలు మీ లైఫ్ ని నరకం చేస్తుంటే ప్రజెంట్ లో హ్యాపీగా ఉండి కొద్దిగా దానికి తీపిని యాడ్ చేస్తే గతంలో ఉన్న చేదు జ్ఞాపకాల్ని ఈజీగా తీసేయొచ్చు. అంతేకాని ఎప్పుడో ఏదో జరిగిందని లైఫే వద్దంటే ఎలా? గతాన్ని వదిలి ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. Download ShareChat.